కట్టుబడినటువంటి విశ్వాసి, ఒక సంఘానికి కట్టుబడినటువంటి వ్యక్తి కొద్ది రోజుల తర్వాత శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత జరిగిన తరువాత ఉన్న సంఘాన్ని వదిలిపెట్టి, ప్రార్థించిన దైవజనులను వదిలిపెట్టి, స్వస్థత కొరకు లేదా కుటుంబ బాగు కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకులను వదిలిపెట్టి వారిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఆదిమ సంఘములో అలా లేదు. ఆదిమ సంఘములో ఎలా ఉందయ్యా అని అంటే, ఒకే దగ్గర అందరూ కూడుకొని సమిష్టిగా బ్రతికే దినాలవి. ఈరోజు అంతా కూడా బోధలో తేడానో తెలియదు కానీ, లేకపోతే ఇవి బాగుపడిన వ్యక్తిత్వములో తేడానో తెలియదు కానీ, ఈ రోజున ఈ మార్పులను మనము గమనించినప్పుడు ఆ దైవజనుడు ఎంతో బాధపడతా ఉన్నాడు. నేను వారిని కన్నాను, ఆత్మీయంగా పెంచాను, ఆత్మీయంగా వారు బలంగా ఉండాలని కోరుకున్నాను. ఈరోజు వారు సంఘాన్ని వదిలి, దైవ సేవకుని వదిలి భ్రష్టులుగా తిరుగుతూ ఉన్నారన్న వేదన దైవజనుడి అంతరంగంలో ఈరోజు ఉంది. అయితే దేవుడు అనేటువంటి ఆయన ఆకాశమందున్నాడు, చూస్తూ ఉన్నాడు. బాగుపడ్డావా? వెళ్ళిపోయావా? క్షేమం కలిగిందా? వెళ్ళిపోయావా? ఏదో ఒక రోజున దాని పరిణవ స్థానమును అనుభవించక తప్పదు. దైవజనుని ఏడిపించి, దైవజనుని బాధ పెట్టి, దుఃఖపడుతూ దైవజనుడు వేదనలోనికి నువ్వు తీసుకొని వెళ్ళి ఈరోజు ఆయనను బాధ పెడుతున్న నీవు ఎంతవరకు క్షేమమో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆత్మీయంగా బలపరచబడిన సంఘము, ఆత్మీయంగా నిన్ను బలపరిచినటువంటి దైవజనుణ్ణి వదిలి నువ్వు ఎక్కడెక్కడో తిరగటం అనేటువంటిది క్షేమమైనటువంటి పని కాదు అని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనుడు నీ కోసము ఉపవాసం ఉన్నాడు. దైవజనుడు నీ కోసము కన్నీరు గార్చాడు. దైవజనుడు నీ కోసము వేదన పడ్డాడు. నీ బాగోగుల కోసము చూశాడు. నీ కుటుంబము క్షేమంగా ఉంటే అదే ఆయనకు 10,000